ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక మాసంలో పసుపుతో ఈ చిన్న పరిహారాలు చేయండి చాలు. మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. పసుపుతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోవాలి అంటే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్లలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలోని గురువారం నాడు స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుంది. తద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే రావి చెట్టుకు పసుపు నీటిని సమర్పించండి. అనంతరం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా ఎవరైనా అప్పులతో ఇబ్బంది పడుతుంటే వారు త్వరలో అప్పుల నుండి విముక్తి పొందుతారు. మీరు ఏదైనా అతి ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు తిలకాన్ని దిద్దండి. తర్వాత మీ నుదుటిపై పసుపుతో బొట్టుగా పెట్టుకోండి. ఈ పరిహారం చేస్తే మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి అవరోధాలు వచ్చినా వెంటనే తొలగుతాయి. అంతేకాకుండా శుభఫలితాలు కూడా లభిస్తాయి. పసుపు తీసుకుని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత తీరడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక వాస్తు నివారణ. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది. సంపదకి అధిదేవత లక్ష్మీదేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సంపద పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పవిత్రమైన స్వస్తిక్ చిహ్నం ఇంటి ప్రధానం ద్వారంపై పసుపుతో వేయడం వల్ల సంపద, శ్రేయస్సుని అందించే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఇంట్లో సానుకూల శక్తులని ఆకర్షించేందుకు స్వస్తిక్ చిహ్నాన్ని సరైన దిశలో వేయాలి. అప్పుడే ఆ ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తు దోషాలు అయినా తొలగిస్తుందని నమ్ముతారు. పసుపు నీటిలో ఒక నాణెం వేసి పూజ గదిలో ఉంచితే సంపద రాకకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఇంటిని శుభ్రపరుస్తుంది. అందుకే పూజ చేసే ముందుగా చాలా మంది ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తారు. మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే 6 మర్రి చెట్టు ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఈ 6 మర్రి ఆకులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలి. ఈ విధంగా మర్రి చెట్టు ఆకులు పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ధనవృద్ధి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ బీరువాపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి బీరువా పైన స్వస్తి గుర్తు ఉంటే మీ బీరువాలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కార్తీక మాసంలోని శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ ఇంటి గడప దగ్గర పెట్టండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంటికున్న దృష్టిదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు దోషాలను తొలగించడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపును నీళ్లలో కలిపి ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఈ పరిహారంతో ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా లక్ష్మీదేవి రావడంతో ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లోని అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఇబ్బందులు తొలగకుండా కష్టాలు పడుతుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. అలాగే అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు గురువారం రోజున
5 పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది. పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు హిందువులు. కార్తీక మాసంలో పసుపు గోధుమలను లక్ష్మీదేవికి సమర్పించడం శుభఫలితాలను ఇస్తుంది. తరువాత వాటిని తీసి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు. మీ ఇంటిపై చెడు కంటి చూపు పడకుండా మీరు కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటించాలి. చాలా మంది హిందువులు పండుగ సందర్భాలలో చేసే పనే ఇది. దీనివల్ల మీ ఇంటికి ఎంత పాజిటివ్ శక్తి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మామిడి ఆకు లేదా అశోక ఆకుల నుండి తయారు చేసినటువంటి మాల లేదా దండను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా చేస్తుంది. అంతేకాదు చెడు కంటి చూపు నుండి మీ ఇంటిని కాపాడుతుంది. ముఖ్యంగా ఇంట్లో కీటకాలు చొరబడకుండా శాస్త్రీయంగా నిరోధిస్తుంది. ఆకులు ఎండిన తర్వాత మీరు కొత్త వాటిని తిరిగి పెట్టొచ్చు. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా స్నానం చేయండి. తరువాత శివాలయానికి వెళ్లి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల ఎప్పటినుంచో ఆగిపోయిన పనుల్లో విజయం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి